బట్ నో వరీస్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సింగిల్స్ వచ్చినంత వరకు ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ ఇది. బౌండరీ ఇవ్వనంత వరకు హ్యాపీ ఉంటారు. కానీ ఈ రోజు మాత్రం పిక్చర్ పర్ఫెక్ట్. ఏ ప్లాన్ చేశారో పంజాబ్ బౌలర్స్ అది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. అంతే ఫీల్డ్ పెట్టుకుని. ఇందు గురించి ఇప్పుడు వరకు 21 డాట్ బాల్స్ వేశారు. 4లు 8. సో ఇలానే స్కోర్ ఉన్నది ఆఫర్ అని వర్క్ అవుతుంది. అది కంటిన్యూ కూడా చేయడం శైలి ఓవర్ वो खेलेगा भाई डुओ में स्टार्ट करें चलो Free Fire India is set in a virtual world. It's not based on the real world. Don't worry, you're eliminated. Respawn awaits. Right on top, ఇప్పుడు పంజాబ్ కి విరాట్ కోహ్లీ బిగ్ వికెట్ బాల్ 43 కి అవుట్ అయ్యాడు. 131 for 4. Crazy things for Mandita and you play on field. More new points, more time to count. बंदे बहुत तगड़े हैं रेडी है नाटक महक चहक परिमाण लयम इनका जब तुम्हें साथी निकेतन Good job. Thanks. Heads up. Enemy target close. भाई डाउन मत देना ठीक है स्टार्टिंग का तो करने की होल्डिंग करना Got a gun. वो डायरेक्ट मारते तो लगता है అవును ఈ 60 ఏళ్లలో నా దేశం ఒకే రుచి Enemy down here. వోల్టా స్మార్ట్ రైస్ ఇది సూపర్ సైలెంట్ గా నడుస్తుంది మరియు దాని స్లీప్ మోడ్ శరీరం అవసరం ప్రకారం గదిని చల్లగా ఉంచుతుంది. సో స్మార్ట్ కోతకు పని ఎక్కువ. Need equipment. इसका बंदा आसपास किल कर लो भाई किल Hitesh new batter straight away. Single to off the mark. Excellent over. Umar నుంచి 15 రన్స్ ఉండేసరికి హ్యాపీ 130 होगा जल्दी करनी होगा నేను మ్యూచువల్ ఫండ్స్ నేను ఎస్ఐపి ప్రారంభించాను కానీ అప్పుడప్పుడు అప్డేట్స్ చూసేటప్పుడు నీ మనసుతో చెప్పు ఉండాల్సిన గేమని దూరం ఆలోచించి స్థిరంగా ఉంటే నువ్వు కూడా నీ కళల దగ్గరికి చేరుకోగలవు పూర్తిగా నీలాగా నిజమే మరి మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభానికి ఇవ్వబడి ఉంటుంది. స్కీమ్ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చదవండి. వచ్చే సంవత్సరం కూడా ఆపై సంవత్సరం కూడా అంటే మీరు క్రికెట్ ఆడుతూనే ఉంటారా? క్రికెట్ నేను ఎంఐకి లీడింగ్ డైనటిసిప్ గురించి మాట్లాడుతున్నాను. భారతదేశంలో నంబర్ 1 డైనటిసిప్. Resources here. हां भाई थैंक यू उतार के मारे లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం ఎక్కువ రన్స్ ఇవ్వటం మనందరం చూసి హర్షదీప్ సింగ్ అగేన్స్ట్ ముంబై ఇండియన్స్. బట్ ఈ మ్యాచ్లో తిరిగి రీసెంట్ కమ్బ్యాక్ అయితే చేయాలి. మరొక రన్స్ ఇచ్చాడు.
విరాట్ కోహ్లీ వర్సెస్ పేసర్స్ ఈరోజు తనకి ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేశారు. ఢిల్లీ డ్రాప్ అవుతుంది కాబట్టి డ్రాప్ 45% ఎక్కువ స్లో బౌన్స్ రేటింగ్ చూశారు. ఇక్కడ అందరూ కూడా ఒక ప్లాన్ తగ్గట్టు వచ్చారు. ఇక్కడ మంచి బెల్స్ ఉంటుంది. అహ్మదాబాద్ లో ఏ లైన్ వేయాలి, ఇక్కడ పంజాబ్ కి ఆడిస్తున్నారు కాబట్టి అదే మొత్తం ప్లాన్ చేయడం అండ్ ఎగ్జిక్యూట్ కూడా సరిగా చేశారు. వికెట్స్ కూడా తీశారు. అండ్ బౌన్సర్ మరొకసారి విరాట్ కోహ్లీకి Be patient. మళ్ళీ అదే ప్లాన్ స్లో బౌన్సర్స్ వేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏమన్నా హింట్ ఇస్తున్నారా ఆర్సీబీ బౌలర్స్ కి పంజాబ్ బౌలర్స్? Capturing the defense. డెలివరీ ప్లాన్ అండ్ విరాట్ కోహ్లీ చెప్పిన తర్వాత అతను తక్కువ టైంలో అవుట్ అయ్యాడు. క్యాచ్ కూడా పెట్టుకోవాలి ఓవర్ లైన్ నుంచి. అఫ్ఘానీ ఆల్రౌండర్, ద బెస్ట్ ఆల్రౌండర్. ఫాలో త్రూ లో అక్కడ బ్రేక్ చేసి దాని తర్వాత రైట్ సైడ్ వైపు వెళ్ళి 19 meters డైవింగ్ ఎఫర్ట్. విరాట్ కోహ్లీ 43 అవుట్ అయ్యాడు. 50 కొట్టిన ప్రతిసారి ఈ సంవత్సరం గెలిచారు. మరి ఇప్పుడు 50 కొట్టలేదు. ఫ్యాన్స్ మైండ్ లో అదే ప్లే అవుతుంది. Capturing the defense here, drop. ముంబై ఇండియన్స్ లో లాస్ట్ మ్యాచ్ ఇన్ఫాక్ట్ ఎల్ఎస్జీ పైన ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం కూడా మనం చూసాం. సో కాబట్టి ఒక మంచి నాకెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆర్సీబీ ఫ్యాన్స్ జితేష్ నుంచి. చాలా మంది షార్ట్ పిచ్ డెలివరీ. ఇక్కడ ఆల్మోస్ట్ అక్కడ క్యాచ్ తీసుకున్నారు. ఇంగ్లీష్ పొడుగు ఉంటే ఆ చేతిలో వచ్చేస్తుంటే అక్కడ ఫింగర్ టిప్స్ కి దాకింది. బౌన్సర్ వేశాడు. అది కూడా వికెట్ గురించే ఆ షార్ట్ పిచ్ డెలివరీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ స్పేస్ కి మొదటి బౌండరీ. ఇప్పుడే వచ్చాడు క్రీజ్ లోకి. 4వ బాల్ ఫేస్ చేస్తూ మంచి ఇంటెన్స్ కనిపిస్తుంది. ఇంటెన్స్ ఫామ్ లో ఉన్నాడు. మంచి మ్యాచ్ విన్నింగ్ నాక్ తర్వాత వస్తున్నాడు కాబట్టి సాలిడ్ షాట్స్ అనేది కూడా కాస్త అవుట్ సైడ్ సెలెక్ట్ జరిగి సాలిడ్ పవర్ఫుల్ హిట్ వన్ బాక్స్ బౌండరీ వెళ్ళింది. బ్యాక్ సైడ్ బౌండరీస్ ఆల్మోస్ట్ పరైంది. బట్ 1 బాల్ బౌండరీ. అవుట్ స్టాండింగ్ ఫామ్ లో ఉన్నాడు. 80 runs అగేన్స్ట్ ఎల్ఎస్జీ. ఆర్సీబీని ముందుంచింది ఆ రోజు జితేష్ బ్యాట్ నుంచి వచ్చిన రన్స్. కాబట్టి చాలా పెద్ద బాధ్యత ఉంది తన పైన. బెస్ట్ బాల్ అనుకుంటా. స్లో బౌన్స్ వేయడం ఉత్తమం. చేయగలిగితే బాగుంటుంది. వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ నెంబర్ 70 లో కేవలం 33 balls లో కేవలం బెస్ట్ స్కోర్ ఇది. ఐపీఎల్ ఇప్పుడు టాప్ సెంచరీ లేకుంటే కానీ ఆ మ్యాచ్ లో 85 నాట్ అవుట్. మంచి సిక్సర్స్ అండ్ ఎంతో ప్రైజ్ పెట్టి కొనుక్కోవడం కూడా జరిగింది. ఆర్సీబీ విత్ బ్యాట్ సింగిల్ హ్యాండ్ షాట్ చూసాం ఆ మ్యాచ్ లో అయితే. కాస్త నర్వస్ ఫేసెస్ చూస్తున్నాం ఆర్సీబీ ఫ్యాన్స్ ఫ్యామిలీస్ అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలిసి 200+ స్కోర్ చేయాలని ఒక ఆలోచన అయితే ఉంటుంది. దానికి కంట్రోల్ ఫర్ పంజాబ్ కింగ్స్. తర్వాత రాబోతున్నటువంటి బ్యాటర్స్ కునాల్ షెఫర్డ్. అక్కడి వరకే చాలు బ్యాటింగ్. లాస్ట్ బాల్ సింగిల్. 2 వస్తుందా? 2 రన్లు వచ్చేస్తాయి. 12 runs ఆఫ్ ద ఓవర్. 13 runs వచ్చాయి.